ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి రోమిల్లోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. యెహోవా దేవుడు యేసు ప్రభువు ఈ విధంగా తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే ద్వారా తన నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వాళ్ళందరి పట్ల దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను ఎవరిని కరుణించాలో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి పట్ల జాలి చూపించాలనో వారి పట్ల నేను జాలి చూపించేదను అని చెప్తూ ఉన్నాడు. అంటే కరుణించే దేవుడై ఉంటూ ఉన్నాడు, నీ పట్ల జాలి చూపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. నువ్వు ఆయనను నమ్ముకొని ఉన్నావు కాబట్టి, ఆయన నామంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నావు కాబట్టి, ఆయన ఒక బిడ్డవై ఉంటూ ఉన్నావు కాబట్టి, ఆయన తన ప్రజలందరికీ కూడా ఏమని చెప్తుండో, నేను ఎవరిని కరుణించాలో వాళ్ళని కరుణిస్తాను, ఎవరి పట్ల ఏ సమయంలో ఆ జాలి చూపించాలనో, నా యొక్క కరుణను, నా యొక్క గ్రేస్ని చూపించాలనో వారి పట్ల నేను గ్రేస్ని, ఆ యొక్క కరుణను, ఆ యొక్క జాలిని, దేవుని యొక్క జాలి నేను చూపించేదను అని చెప్తూ ఏమని ఉన్నది చూడండి. ప్రియమైన దేవుని సంగమా, 16వ వచనము, కాగా పొందగోరు వాని వలన అయినను ప్రయాసపడు వాని వలన అయినను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. కరుణించే దేవుని వలననే అది జరుగును. కరుణించే దేవుడు. ప్రియమైన వారులారా, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. నువ్వు బాధలో, కష్టంలో, నష్టంలో, అవమానంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు నీ పట్ల జాలి చూపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన పేరే కరుణామయుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియమైన వారులారా, నేను ఎందుకు ఈ విషయాలను, ఈ వాక్యాలను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కరుణ చూపించే దేవుడు, నీ పట్ల జాలి పడే దేవుడు. కాబట్టి అప్పటి వరకు ఒకవేళ ప్రియమైన వారులారా, మీరు ఇంకా దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క జాలి నా పట్ల కలగడం లేదు అని నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే, వాళ్ళ కోసమే ఈ యొక్క వాక్యమును నేను మీకు చూపిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. బహుగా దీవించి ఆశీర్వదించబడి ఉంటున్నటువంటి వాళ్ళ కోసం కాదు ఇది. దేవుని చేత, అంటే దేవుని ద్వారా ఇంకా కనికరించబడలేదు, దేవుని యొక్క కరుణను వాళ్ళు ఇంకా పొందుకోలేదు అనేటువంటి వాళ్ళ కోసం ఈ వాక్యంలో నేను చూపిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క కనికరమును పొందుకున్న తర్వాత, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క జాలిని పొందుకున్న తర్వాత, ఆ యొక్క కనికరము నువ్వు ప్రయాసపడడం వల్ల నీకు దొరకలేదని, నువ్వు పొందుకున్నావు కాబట్టి దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క జాలిని, అది నీ గొప్పతనం కాదని కూడా కిందనే వాక్యం లేఖనం తెలియజేస్తున్నది. కాబట్టి ఇది నువ్వు ఏదైతే దేవుని యొక్క కనికరము పొందుకొని సంతోషంతో సమాధానంగా ఉన్నావు కదా, అది నీకు దేవుని వలననే కలిగినదని, నీ సొంత శక్తి వలనో కానీ, నీ మంచి పనుల వలనో కానీ అది మనము పొందుకోలేదు. కానీ దేవుని కనికరంను బట్టే నువ్వు కనికరించబడ్డావు. దేవుడు నీ పట్ల జాలి చూపించండు కాబట్టే ఇది దేవుని వలన కలిగినదని నువ్వు గుర్తుపెట్టుకో. నీ మంచితనంను బట్టి, మంచి క్రియలను బట్టి కాదు అని, ఇది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి అయి ఉంటూ ఉన్నది. కాబట్టి నీ పట్ల ఆయనను నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ ఇంకా దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు దేవుడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నట్టయితే, ప్రియమైన వారులారా, కీర్తనకారుడు దేవుని నుండి కరుణ పొందుకోక ముందు వరకు, అంటే దేవుని యొక్క కరుణ పొందుకోలేదు నేను, ఇంకా జాలి కలిగిన దేవుడు నా పట్ల ఇంకా జాలి కలగలేదు అని, ఇంకా ఎప్పుడు దేవుడు నన్ను కరుణిస్తాడు, ఇంకా ఎప్పుడు నన్ను దీవిస్తాడు, ఇంకా ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి పీరియడ్లో అనేటువంటి సమయంలో ఉంటున్నటువంటి వాళ్ళు అప్పటి వరకు
కీర్తనకారుడు కీర్తించినట్టుగా, పాడినట్టుగా, ఆరాధించినట్టుగా అప్పటి వరకు మనము ఈ విధముగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలా, దేవుణ్ణి పాడుతూ ఉండాలా, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నట్టుగా వాక్యానుసారముగా మనము చేసినటువంటి వారలుగా ఉండాలని నేను మీకు వాక్యంను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 101 ఒకటో వాక్యము, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. ప్రభువా, నీ కృపను గూర్చియు నీ న్యాయము గూర్చియు నేను పాడేదను. ప్రభువా, నీ కృపను ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నానో ప్రభువా, ఏమై అయితే ఉన్నానో దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దాన్ని బట్టి ప్రభువా, నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు ప్రభువా. న్యాయమును గూర్చి పాడేదను. నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు. నేను నీకు ముర్ర పెట్టుకొనొచ్చి ఉన్నాను ప్రభువా. నా పట్ల నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటున్నావు కాబట్టి, ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గర నుండి నువ్వు న్యాయము పొందుకోకముందే నువ్వేమంటున్నావు తెలుసా? నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు. అందుకోసం నేను పాడుతున్నాను ప్రభువా. అందుకోసం నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అంటూ దేవుణ్ణి పాడుతూ ఉండాలా. చూడండి, యెహోవా నిన్ను కీర్తించేదను. నువ్వు న్యాయం చేసే దేవుడవు కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను ప్రభువా. నా పట్ల కృపను చూపించే దేవుడవు కాబట్టి న్యాయమును గూర్చి ప్రభువా నేను పాడేదను అని. అప్పటి వరకు దేవుడు నీ పట్ల నీకు జవాబు అనుగ్రహించేంత వరకు దేవుడు నీ పట్ల నిన్ను కరుణించినాడు, నిన్ను దీవించినాడు, ఆశీర్వదించినాడు అని దేవుని చేత, డైరెక్ట్ దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడేంత వరకు ప్రభువా నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, న్యాయం తీర్చే దేవుడు అని ఆయనను కీర్తిస్తూ, ఆరాధిస్తూ, పొగుడుతూ మనము ఈ విధంగా ఉంటూ ఉన్నట్టయితే ప్రియమైన వారులారా, చూడండి, ద ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్స్ ఆఫ్ ఏ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్ అని ఉంది. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు బహుబలముగా ఆయన ఎదుట అగుపడతాయంట, ఆయన ఎదుట నిలుస్తాయంట. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థనలు, ద ఎఫెక్టివ్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్. ప్రియమైన వార్లారా, నేను ఎవరిని కనికరించాలో వాళ్ళను కనికరిస్తాను. అందరినీ కనికరిస్తాడు ఆయన. అందరి పట్ల జాలిని చూపించే దేవుడవై అంటూ ఉన్నాడు. అప్పటి వరకు మనం ఎఫెక్టివ్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్స్ అనేది మనం కంటిన్యూగా చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, న్యాయం తీర్చేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్టయితే ఈ యొక్క లేఖనము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోమియోలకు రాసిన పత్రిక 9:15 అధ్యాయం 15 వచనం, నేను ఎవరిని కరుణించాలనో బిడ్డ వాళ్ళని నేను తప్పకుండా కరుణిస్తాను. ఎవరి పట్ల జాలి చూపించాలనో బిడ్డ నేను తప్పకుండా జాలి చూపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి కనికరమును, అటువంటి దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క కృపను మనందరి పట్ల దేవుడు అనుగ్రహించి మనందరినీ కరుణించాలని, కృపను చూపించాలని, మన పట్ల న్యాయము చేయాలని, దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ యొక్క మాటలను దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నీ పట్ల జాలి చూపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన పేరే కరుణామయుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియమైన వార్లారా, నేను ఎందుకు ఈ విషయాలను, ఈ వాక్యాలను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కరుణ చూపించే దేవుడు, నీ పట్ల జాలి పడే దేవుడు. కాబట్టి అప్పటి వరకు ఒకవేళ ప్రియమైన వార్లారా మీరు ఇంకా దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క జాలి నా పట్ల కలగడం లేదు అని నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే వాళ్ళ కోసమే ఈ యొక్క వాక్యమును నేను మీకు చూపిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. బహుగా దీవించి ఆశీర్వదించబడి ఉంటున్నటువంటి వాళ్ళ కోసం కాదు ఇది. దేవుని చేత
అంటే దేవుని ద్వారా ఇంకా కనికరించబడలేదు. దేవుని యొక్క కరుణను వాళ్ళు ఇంకా పొందుకోలేదనేటువంటి వాళ్ళ కోసం ఈ వాక్యంను నేను చూపిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క కనికరమును పొందుకున్న తర్వాత, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క జాలిని పొందుకున్న తర్వాత, ఆ యొక్క కనికరము నువ్వు ప్రయాసపడడం వల్ల నీకు దొరకలేదని, నువ్వు పొందుకున్నావు కాబట్టి దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క జాలిని, అది నీ గొప్పతనం కాదని కూడా కిందనే వాక్యం లేఖనం తెలియజేస్తున్నది. కాబట్టి ఇది నువ్వు ఏదైతే దేవుని యొక్క కనికరము పొందుకొని సంతోషంతో సమాధానంగా ఉన్నావు కదా, అది నీకు దేవుని వలననే కలిగినదని, నీ సొంత శక్తి వలనో కానీ, నీ మంచి పనుల వలనో కానీ అది మనము పొందుకోలేదు. కానీ దేవుని కనికరంను బట్టే నువ్వు కనికరించబడ్డావు. దేవుడు నీ పట్ల జాలి చూపించిండు కాబట్టే ఇది దేవుని వలన కలిగినదని నువ్వు గుర్తుపెట్టుకో. నీ మంచితనంను బట్టి, మంచి క్రియలను బట్టి కాదు అని, ఇది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి అయి ఉంటూ ఉన్నది. కాబట్టి నీ పట్ల ఆయనను నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ ఇంకా దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు, ఇంకా ఎప్పుడు కరుణిస్తాడు దేవుడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నట్టయితే, ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు దేవుని నుండి కరుణ పొందుకోక ముందు వరకు, అంటే దేవుని యొక్క కరుణ పొందుకోలేదు నేను, ఇంకా జాలి కలిగిన దేవుడు నా పట్ల ఇంకా జాలి కలగలేదు అని, ఇంకా ఎప్పుడు దేవుడు నన్ను కరుణిస్తాడు, ఇంకా ఎప్పుడు నన్ను దీవిస్తాడు, ఇంకా ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి పీరియడ్లో అనేటువంటి సమయంలో ఉంటున్నటువంటి వాళ్ళు అప్పటి వరకు కీర్తనకారుడు కీర్తించినట్టుగా, పాడినట్టుగా, ఆరాధించినట్టుగా అప్పటి వరకు మనము ఈ విధముగా దేవుని కీర్తిస్తూ ఉండాలా, దేవుని పాడుతూ ఉండాలా, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నట్టుగా వాక్యానుసారముగా మనము చేసినటువంటి వారలుగా ఉండాలని నేను మీకు వాక్యంను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 101 వాక్యము. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను ప్రభువా, నీ కృపను గూర్చియు నీ న్యాయము గూర్చియు నేను పాడేదను ప్రభువా. నీ కృపను ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నానో ప్రభువా, ఏమైతే ఉన్నానో దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దాన్ని బట్టి ప్రభువా నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు ప్రభువా. న్యాయమును గూర్చి పాడేదను. నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు. నేను నీకు మొర్ర పెట్టుకొనిచ్చి ఉన్నాను ప్రభువా. నా పట్ల నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటున్నావు కాబట్టి, ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గర నుండి నువ్వు న్యాయము పొందుకోకముందే నువ్వేమంటున్నావు తెలుసా? నువ్వు న్యాయం చేసే దేవుడవై ఉంటూ ఉన్నావు. అందుకోసం నేను పాడుతున్నాను ప్రభువా, అందుకోసం నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అంటూ దేవుణ్ణి పాడుతూ ఉండాలా. చూడండి, యెహోవా నిన్ను కీర్తించేదను. నువ్వు న్యాయం చేసే దేవుడవు కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను ప్రభువా. నా పట్ల కృపను చూపించే దేవుడవు కాబట్టి న్యాయమును గూర్చి ప్రభువా నేను పాడేదను అని. అప్పటి వరకు దేవుడు నీ పట్ల నీకు జవాబు అనుగ్రహించేంత వరకు, దేవుడు నీ పట్ల నిన్ను కరుణించినాడు, నిన్ను దీవించినాడు, ఆశీర్వదించినాడు అని డైరెక్ట్ దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడేంత వరకు ప్రభువా నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, న్యాయం తీర్చే దేవుడు అని ఆయనను కీర్తిస్తూ ఆరాధిస్తూ పొగుడుతూ మనము ఈ విధంగా ఉంటూ ఉన్నట్టయితే, ప్రియమైన వారులారా, చూడండి, ద ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్స్ ఆఫ్ ఏ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్ అని ఉంది. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు బహుబలముగా ఆయన ఎదుట అగుపడతాయంట, ఆయన ఎదుట నిలుస్తాయంట. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థనలు, ద ఎఫెక్టివ్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్. ప్రియమైన వార్లారా, నేను ఎవరిని కనికరించాలో వాళ్ళను కనికరిస్తాను. అందరినీ కనికరిస్తాడు ఆయన.
అందరి పట్ల జాలిని చూపించే దేవుడవై ఉంటూ ఉన్నాడు. అప్పటి వరకు మనం ఎఫెక్టివ్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్స్ అనేది మనం కంటిన్యూగా చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, న్యాయం తీర్చేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తున్నట్టయితే ఈ యొక్క లేఖనమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోమియోలకు రాసిన పత్రిక 9:15, 9వ అధ్యాయం 15వ వచనం. నేను ఎవరిని కరుణించాలనో బిడ్డ, వాళ్ళని నేను తప్పకుండా కరుణిస్తాను. ఎవరి పట్ల జాలి చూపించాలనో బిడ్డ, నేను తప్పకుండా జాలి చూపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి కనికరమును, అటువంటి దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క కృపను మనందరి పట్ల దేవుడు అనుగ్రహించి మనందరినీ కరుణించాలని, కృపను చూపించాలని, మన పట్ల న్యాయము చేయాలని, దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ యొక్క మాటలను దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.